హలో అండి, మనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి గల కారణాలు, ఈ షెడ్డుకు ఎంత ఖర్చు అయింది, తదితర విషయాలన్నీ ఈ రైతు మనతో చెప్పడం జరిగింది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ రైతు యొక్క మాటలు మనం చూస్తాము. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇటువంటి వీడియోలు మున్ముందు చాలా చూడబోతున్నారు. థ్యాంక్ యూ. అన్న మీ పేరు చెప్పండి. శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ ఎక్కడన్నా ఇది ప్రాంతం? కందికట్పూర్ విలేజ్, ఇల్లంతకుంట మండలం కందికట్పూర్ విలేజ్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? నేను పెట్టి ప్రస్తుతం 4 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 2012లో కూడా వేసిన. సంవత్సరాలు ఇచ్చి అప్పుడు అంత వాతావరణం అనుకూలం ఇచ్చాక తీసేసాను. మళ్ళీ 3 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. 3 సంవత్సరాలు అయితే స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎన్ని అవుతుంది స్టార్ట్ చేసారు? స్టార్టింగ్ 2 అవుతుంది స్టార్ట్ చేసి. 2 ఆవులు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇందులో? ఇప్పుడు 6 ఉన్నాయి. 6 అంటే 7 తెచ్చినాం. ఒకటి బెంగళూరు నుంచి తెచ్చినాం. 4 తెచ్చినాం, కానీ ఒకటి ఆ మధ్య 1 year బ్యాగ్ లంపీస్ కింద వచ్చి ఒకటి చనిపోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి కావాలి. ఇప్పుడు ఇలా ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది? పాలు ఎన్ని వస్తున్నాయి టోటల్? పాలు ఇప్పుడు అన్ని తరిగి ఉన్నాయి. అన్నీ మంచిగా ఇచ్చినప్పుడు టైంకు 40 ఇట్లా ఉంటాయి. 40. ఇప్పుడైతే టోటల్ అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాప్ ఉంది. తరిగి అయినాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 months అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమున్నాయి? అన్నీ జెర్సీ అదే చెప్పా. 2 క్రాస్ హెచ్ఎఫ్, ఒకటి క్రాస్ జెర్సీ ఉంది, ఒకటి క్రాస్ హెచ్ఎఫ్ ఉంది. 3 అన్నీ హెచ్ఎఫ్ ఉంది. ఎక్కడ తీసుకొచ్చారు అనేది? ఇవన్నీ బెంగళూరు, కర్ణాటక. బెంగళూరా? బెంగళూరులో పక్క పోండి విలేజ్. వాళ్ళ బ్రోకర్ ద్వారా తెలిసిన మనిషి ఉంటే అక్కడికి తీసుకొచ్చింది. ఎంత పడ్డదన్న ఒకటి? రకరాలు ఒక్కొక్కటి అన్ని 80 నుంచి 90 మధ్యలో పడుతుంది. 80 నుంచి 90 మధ్యలో పడుతుంది. క్రాస్ బ్రీడ్ మొత్తం? అదే క్రాస్ బ్రీడ్ ఏమో ఇక్కడనే ఉస్మానాబాద్లో అంగట తీసుకున్నాం. ఓకే. అయితే ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చినాయి. అదే కన్నడ నుంచి వచ్చినాయి. ఓకే. 2 అదే 3 ఇక్కడ 3 తీసుకున్నాం ఒక ఆయన దగ్గరనే. 3 అవి నుంచి తెచ్చినాయి. ఒక 4 ఏమో డైరెక్ట్ మేము అక్కడికి పోయి తెచ్చుకున్నాం. మాకు తెలిసిన మనిషి ఉంటే మా దగ్గర అతడు అక్కడి నుంచి పోయి తీసుకొచ్చినాం. ఇక్కడ తీసుకొచ్చిన ఎంత పడ్డాయి? ఇక్కడ తీసుకొచ్చినా కూడా అంతే. అప్పుడు 70,000-60,000 80,000. ఇప్పుడు నేను దాదాపు చాలా ఫామ్లో మనం వీడియో చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటిదంటే అక్కడ కంటే ఇక్కడే తక్కువ పడుతుంది రేటు, అక్కడే ఎక్కువ పడుతుంది రేటు అని చాలా మంది అన్నారు. వాస్తవేనా? రేట్ ఎక్కువ పడుతుందా? అక్కడే 90,000 పడ్డది. దాని ఖర్చు కథ ఇంకా అవన్నీ చూసుకుంటుంది. అక్కడ రేటే 90,000. అంటే దానికి మనం తీసుకొచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ ఎక్కువనే కదా. మళ్ళీ కూడా వాతావరణం కూడా సెట్ కావు, కష్టమైంది. ఇప్పుడు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినాయి. ఈ సంవత్సరం మంచిగా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అదే అంతమందికి అయితే ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే మస్తు పర్సెంట్ చేసినాయి. కొత్త వచ్చినప్పుడు అయితే ఓకే ఎండ కట్టుకోలేకపోయినాయి, కష్టపడి బాగా కష్టపడేది. తర్వాత ఇప్పుడు మంచిగా ఉన్నాయి, మంచిగా కానీ మన వాతావరణం అలవాటు పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2 monthsలో 2 నెలలు మళ్ళీ కొన్ని తీసుకున్నాం అనుకుంటున్నాం. ఇంకా తర్వాత ఇప్పటికే తీసుకుని ఉంటాం, కానీ మనకు కొన్ని అనుకూలించగా తీసుకోలేదు. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉండాలి. పాలు అనేది ఎప్పుడు చెట్ల బంద్ కావాలి. అప్పుడు మాకు అనుకూలించగా ఇక వ్యవసాయం పాలు అవి చేయడం అనుకూలించేయాలి. ఏ ఖర్చు పుట్టాము ఇలా చేద్దాం. ఇప్పుడు షెడ్ ఎంత టోటల్? షెడ్ ఇట్లా పొడుగు 51 feet ఉంటుంది. 20 ఆవులకు ఈజీగా సరిపోతుంది. పొడుగు 51, అడ్డం ఎంత ఉంటుంది? అడ్డం కానీ ఎంత వచ్చింది అప్పుడు ఖర్చు మనకు షెడ్కి? దీనికి అప్పుడే 4 లక్షలు కట్టాలి. అప్పుడే 4 లక్షలు వచ్చింది. లోపలికి బాగా గ్రౌండ్ కిందికి వెళ్ళి డైరెక్ట్ పిల్లర్ పోసుకొని వేసుకొచ్చాం. ఓకే. పిల్లర్ పోసి బరాంతి వీరంతి బాగా ఇంకా బిల్లులు ఇచ్చి ఫ్యూచర్లో కావాలనుకో బిల్డింగ్ కూడా కట్టుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఓకే. అట్లా ఆలోచన. కానీ నార్మల్గానే అయితే అవసరం లేదు, కింద భీములు ఇచ్చి నార్మల్ అవసరం లేదు. వేసుకుంటే అయిపోతుంది.
అయిపోతుంది. కానీ అప్పుడు ఇక మేము పొలం ఇక్కడనే ఉంది, అన్ని ఇక్కడనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎప్పుడైనా సెట్ కాకుండా కానీ తీసి మళ్ళీ బిల్డింగ్ ఇట్లా కట్టుకుంటారని చెప్పి ఇది నుంచి మట్టి చేసుకుంటున్నారు. ఇప్పుడు పాలు ఎక్కడ పోస్తారు? మేము కరీంనగర్ డైరీ. ఎంత పడుతుంది పర్ లీటర్? పర్ లీటర్ ఇప్పుడు అయితే 30 కనుకనే ఉంది. అంతకుముందు మన ఎలక్షన్ ముందు మంచిగా ఉండే, ఎలక్షన్ అప్పటి నుంచి 4 లీటర్ 4 రూపాయలు తగ్గి ఇచ్చేది. అంతకుముందు 40-42 వరకు 30-40 వరకు. ఇప్పుడు ఇంట్లో మీరు ఎన్ని 6 ఉన్నాయి అంటుర్రా? 6. ఓకే. ఇప్పుడు 6 ఆవులకు మీరు ఎంత వేస్తారు గడ్డి? 6 ఆవులకు సుత్తు నేపలు కడిగేస్తాం పొద్దున్నే. ఎంత ప్లేస్లో ఎన్ని గుంటలు వేసారు? నాకైతే ఇంకా పెంచామన్న ఉద్దేశం కొద్ది ఇంకొక ఇప్పుడు దాదాపు ఎకరం అనుకున్నాను. ఎకరం వేసారు. ఎకరం అంటే దాదాపు మీరు ఒక 15 ఆవుల దాకా ఈజీగా మేపవచ్చు. దానా ఏం వేస్తారు? దానా ఇప్పుడు ప్రస్తుతం తక్కువ ఉంది కాబట్టి ఈ మన కూర మండలి మురుకుల దానను పాలకెదరది మిక్స్ దాన వస్తుంది కలిపేస్తుంది. అంతకుముందుకు అయితే అన్ని మంచి ఆవులు పాలిచ్చినప్పుడు అయితే పత్తిపిండి, మక్క చున్ని, మక్క పొట్టు, కంది, గోధుమ చున్ని ఇవన్నీ కలిపేసి. ఇప్పుడు ఆవుల కంటే బర్రెలు మంచిగా లేకుంటే ఆవులం పెంచుకుంటాం? డైరీ ఫామ్ కోసం అయితే ఆవులే మంచి. ఆవులే మంచి. ఎందుకంటే బర్రెల పాలు నష్టం లేదు, బర్రెలు కూడా తీసుకోవచ్చు. కానీ కాబట్టి ఏంటంటే బర్రెలు మనం బయట సేల్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ బయట సేల్ చేసుకుంటే మనకు లాభం ఉంటుంది. అదే కేంద్రంలో పోతే గంట 40-50 ఎక్కువాలి, ఇక దాంతో లాభం లేదు. పాలు ఎక్కువ తక్కువ, ఆవులన్నీ పాలు చేయాలి, అట్లుంటాయి కదా. అంటే ఫుల్ టైం వాళ్ళకి వేరే లోకం లేదు, వేరే వర్క్ లేదు అన్నప్పుడు బర్రెలు తీసుకొచ్చుకుని బయట మార్కెటింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. బర్రెతో బయట మార్కెటింగ్ చేసుకుంటే బర్రెతో మంచిగా ఉంటుంది. మంచిగా మనం బయట పోసుకుంటే చిల్లర హోటళ్ళకి అక్కడ ఇక్కడ పోసుకుంటే మంచిగా ఉంటుంది. బయట మన కేంద్రం వేసుకుని 80 తీసుకుంటారు, మనం 70 తీసుకున్నా సరిపోతుంది, మనకు వర్కౌట్ అవుతుంది. కానీ బయట పోయే ప్రసక్తి లేదు కాబట్టి అతనే ఏదైనా కేంద్రంలో పోవడానికి కొత్త పెట్టే వాళ్ళకి మీరు ఏమన్నా సలహా ఇస్తారు? అంటే ఎవరైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి పెట్టిన వాళ్ళంటే కష్టపడే నిద్ర వాళ్ళు వేరే పనులు ఉన్నాయి, ఆ పని ఉంది, ఈ పని ఉంది, పార్ట్ టైం చేద్దామంటే కాదు. టైం ఉంటే లేకపోతే కష్టం నెలకనే ఎక్కువ. ఓకే, మెయిన్ అది. మనం ఇటు పోతున్న మనుషులు పెడదామంటే కూడా కష్టం. ఎందుకంటే నేను ఆల్రెడీ మనుషులు పెట్టినా చూసినాం కాబట్టి ఇప్పుడు ముచ్చట. మనుషులు పెట్టినప్పుడు ఒక తీరు ఉంటాయి, అవును ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాయి. అది మీరే మీద పెట్టే వాళ్ళు ఎంత తుంచుతారని మీ కాలేజ్ పెట్టేసుకోవాలి. పాలు వేసిన కూడా చెప్పి అలా ఏర్పడుతుంది. తీసుకుని మంచిగా అనిపిస్తే ఇవి అందరూ కథ రావాలి, నెల వరకు ప్రయత్నం కూడా ఇవ్వాలి. ఎక్కువ బాగా వాడితే నుంచి వెటర్నరీ అన్నాడా? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? ఇప్పుడు నటు ఒక 2 ఆవులు వస్తారు అన్నట్టు. ఇప్పుడు ఈ రోగాలు వచ్చేటి తెలిస్తే తెలియదు, అసలు చూడాలి, ఫస్ట్ ఏం కదా వాళ్ళ ఫామ్ విజిట్ చేయాలి, చూసి ఎట్లున్నాయి తెలుసుకోవాలి. మనకి అంటే అది లేదా తీసుకోవాలి, అట్లనే ఫామ్స్. కష్టం మాత్రం మంచి లాభం. ఒకరు పెట్టిన పైసలు పెట్టిన రేపు రావాలంటే కష్టపడాలి, లాగుతుంది. ఆవు ఇలా తీసుకొచ్చినామంటే దాని ప్రాఫిట్ మనకు కావాలంటే దాని పిల్ల ఉట్టి 3 సంవత్సరాల తర్వాత అది ఎదకొచ్చి అది ప్రాఫిట్ అనేది కనబడుతుంది. అప్పుడు కొంచెం కొన్ని చేసుకునే ఒక ప్యాషన్ కొద్ది చేసుకోవాలి, కష్టపడి పని చేసుకుంటే పని వస్తుంది. అంతే అప్పుడు నేను పైసలు పెట్టినా నాకు రావాలి చేయాలంటే రాదు, అదే ఉంటుంది. హెచ్ఎఫ్ ఎక్కువ ఇస్తుంది కానీ కొంచెం రోగాలకు ఇట్లా అనేది తట్టుకోవాలి. జెర్సీ అయితేనేమో కొన్ని పాలుతున్నాయి కానీ కొన్ని ప్రాబ్లం. నా దగ్గర ఉన్న హెచ్ఎఫ్ క్రాసు, జెర్సీ క్రాసు అది ఒక్కసారి ఈనప్పుడు కొద్దిగా గ్లూకోజ్ అదొకటి జరిగి పెడతాం, గ్లూకోజ్ కూడా పెట్టాం. దాదాపుగా మైఫిక్స్ అవి ఎక్కువసారి ఎక్కించి కాలుష్యం ఇట్లా తినిపించినామా వీటికి అసలు మళ్ళీ ఈయన దానిక మళ్ళీ ప్రాబ్లం ఉండదు. అది ఇట్లా కాదు, వారం రోజులు ఒకసారి అన్నా జ్వరం వచ్చడం ఏదో ఒకటి సంథింగ్ ప్రాబ్లం అయితే ఉంటాయి. ఫుడ్ మిథల్ మిక్చర్, కాల్షియం మంచిగా రెగ్యులర్ వాడితే మాత్రం వీటికి కూడా ఏం కాదు, వీటికి వాడకుండా ఏం కాదు, వీటికి అయితే మాత్రం కంపల్సరీ వాడాలి. ఇప్పుడు వీటికి ఫ్యాన్లు కంపల్సరీ పెట్టాలనా? పెట్టకుండా నడుస్తుందా? పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. పెట్టకపోతే ఎండకు అదైతుంది, గాలి వచ్చేపోయేది వెళ్ళిపోతుంటాయి కదా. అందరూ మనకు ఓపెన్ ఉంది కానీ కాకపోతే ఏదైనా గాలి ఉందంటే కొంచెం మనం అటు వేసుకుంటే మనకు ఉడకపోతే అవి మనం మన లెక్కనే కదా. మ్యాట్లు ఉన్నాయి మన దగ్గర, ఫ్యాన్లు ఉన్నాయి అన్ని సంబంధించి. ఇప్పుడు మీరు ఏమైనా చనిపోయినాయా తీసుకొచ్చిన తర్వాత? ఎప్పుడైనా దగ్గర ఒకటి పెద్ద చచ్చిపోయింది అక్కడ బెంగళూరునే. అప్పుడు 98,000 పడ్డది, 92,000 పడ్డది. పాలు కూడా మంచిగా ఎక్కువ పూట 10 ఇచ్చింది. అది రెండో ఈత, ఇవన్నీ ఫస్ట్ ఈతనే కానీ అది రెండో ఈత 10 దానికి ఇచ్చింది. కానీ
15 రోజులు బతికింది. 15 రోజులు రోజు టాబ్లెట్లు సూదులు వేసినాం అన్నీ వేసినాం. ఈ పాలకేంద్రం నుంచి వాళ్ళు కరీంనగర్ నుంచి కూడా వాళ్ళు అంబులెన్స్ 2 సంవత్సరాలు వచ్చింది కానీ సెట్ కాలేదు. కొంచెం కాళ్ళకు అటు ఇటు వచ్చినప్పుడు మంచిగా తిప్పుకుని వేసి మంచిగానే ఉన్నది, బయట కట్టేసినాం అన్ని మంచిగా వేసినాం. కానీ తర్వాత లాస్ట్కి ఇట్లా లంపి అనేది గొంతు దగ్గర వచ్చింది. మేఘరాలు పోయేసరికి రాత్రి మొత్తం 4 గంటలకు ఎందుకు వాతావరణం పడకనే లంపిసుకుని వచ్చింది. అంటే అది రావడానికి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందా, అక్కడ నుండే ఉంది? మొన్న వచ్చింది. వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అక్కడ దాకా సంబంధం లేదు. అది లంపిస్కిన్ అనే మొన్న రీసెంట్ గా మళ్ళీ వచ్చింది. చిన్న లాగా కూడా మొన్న వచ్చింది. దానికి తట్టుకున్నది క్రాస్ బ్రీడ్ కూడా తట్టుకున్నది. ఇంకా తట్టుకోలేదు. మొన్న రీసెంట్గా మా దేవుని వల్ల మా దగ్గర రాలే కానీ మా ఊళ్ళో కూడా గాలులు బాగా అయినాయి. వేరే వాళ్ళ ఆవులు ఒకటి కూడా చనిపోయినాయి. మనకి ఇక్కడ ఒక విడిగా ఉంది, సెటిల్ ఏం లేవు కాబట్టి మా దగ్గర రాలేదు. కానీ బయట వాళ్ళకి గాలి కూడా వచ్చాయి, బాగా గాలి అయినాయి. అట్లా కూడా ఎఫెక్ట్ పడుతుంది. నాకు ఫస్ట్ టైం నేను తీసేసినప్పుడు నాకు ఒక్క ఆవుకి వచ్చి మొత్తం ఉన్న వాళ్ళకి గాలి వచ్చింది. అప్పుడు అన్నింటినీ కట్టినాయి. లాస్ట్లో ఒక 10-12 ఆవులు 10,000 కొట్టించినాయి. అప్పుడు వరంగల్ వచ్చి వేసుకుపోయినప్పుడు. సో రోగాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం మనం గమనించి వాడికి ఏదన్నా ఒకటి చేస్తే చిన్న పిల్లలన్నా ఏడుతారు, కడుపు నొత్తున కాళ్ళు నొత్తున. అవి ఏడ్స్ కూడా ఏరు కాబట్టి అది మనం చూసుకోవాలి. అంటే వాటికి రోగాలు వచ్చినాయి ఎట్లా గుర్తుపట్టాలి? జ్వరం వచ్చింది అనుకో, సింక్ అవుతుంది, మెయ్యేది నెమరేకపోవడం, మేకపోవడం, కొంచెం అప్పుడు మనం తీసుకొని దాన్ని చెక్ చేసుకోవాలి. వాటర్ ఇట్లా చెవి పట్టుకొని చూస్తే టెంపరేచర్ లేకుండా ఇట్లా చెవి పట్టుకొని చూస్తే హీట్ ఉందా, ఎప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, మనతో కాబట్టి అక్కడ పిలుచుకుంటే అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.